శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రి ఉత్సవాల్లో 6వ రోజైనటువంటి ఈరోజు అమ్మవారు మహాలక్ష్మిగా మనకు కనిపిస్తారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే అంటూ ఈరోజు అమ్మవారిని మనం కొలవాలి. అమ్మవారి విశిష్టమైన అవతారాల్లో ఈ మహాలక్ష్మి అవతారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అమ్మవారు మనకి ఈరోజు సిరి సంపదల్ని ప్రసాదిస్తుంది. అమ్మవారిని ఎవరైతే భక్తితో శ్రద్ధతో పూజిస్తారో వాళ్ళని కరుణించి వారిని ఐశ్వర్యవంతులను చేస్తుంది. అందుకే సమాజంలో ఏమంటారంటే ఎవడైతే డబ్బు ఉంటుందో వాడికి పలుకుబడి ఉంటుంది. ఎప్పుడైతే డబ్బు పలుకుబడి ఉంటాయో సమాజం వాడిని గౌరవిస్తుంది. వీటన్నిటికీ కారణం ఎవరు? లక్ష్మీదేవి కటాక్షం. ఈ లక్ష్మీదేవి కటాక్షం లేనివాడు ఏమవుతాడు? దరిద్రుడు అవుతాడు. కాబట్టి దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు, ధనవంతుడు కూడా దరిద్రుడు అయ్యే రోజులు వస్తాయి. అందుకే బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అంటారు. కానీ బండ్లు ఎప్పుడు కూడా ఓడగా అవటానికి ప్రయత్నించాలి, కానీ ఓడ ఎప్పుడు బండి కావటానికి ప్రయత్నించకూడదు. అలా ప్రయత్నించకూడదు అంటే అమ్మ యొక్క కరుణా కటాక్షాలు ఎప్పుడూ కూడా మన మీద ఉంటూ ఉండాలి. అలా అమ్మ కరుణా కటాక్షాలు ఉండాలంటే మనం ఏం చేయాలి? శ్రద్ధగా అమ్మవారిని భక్తితో, ఆ భక్తితో పాటు ఒక నియమంగా, ఒక దీక్షగా ఎప్పుడైతే అమ్మవారిని మనం పూజిస్తామో ఆ రోజు అమ్మవారు ఖచ్చితంగా మనకు కరుణించి కటాక్షమిస్తారు. అందుకే సమాజంలో డబ్బు లేని వాడికి విలువ అనేది ఎప్పుడు ఉండదు. కాబట్టి అమ్మవారిని మనం శ్రద్ధగా పూజిస్తే ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఎప్పుడు కూడా మన మీద ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈరోజు అమ్మవారిని ప్రతి ఒక్కరూ శ్రద్ధతో, భక్తితో, కరుణతో, జాలితో, ఆత్రుతతో అమ్మవారిని మనం ఖచ్చితంగా కొలవగలిగితే అమ్మవారు మనకు కరుణా కటాక్షాలను ఇవ్వటంతో పాటు ధనాన్ని కూడా ప్రసిద్ధిగా ఇస్తుందని చెప్పి మనకు ప్రతీత. కాబట్టి అమ్మవారిని ఈరోజు అందరూ కూడా మహాలక్ష్మి అవతారంగా పూజించి తరించండి. స్వస్తి. Save a life. Download uBlood app. uBlood for the new blood.